ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తు మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు అందించేటువంటి సందేశం ఏమిటి అంటే, మరి మనకు ఎలాంటి అదృష్టాన్ని బాబాగారు కలిగించబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మనం పూర్తిగా చూస్తేనే మనకు తెలుస్తుందండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఒక హైప్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఎన్ని జన్మల అదృష్టం ఉందో తల్లి, మరి ఎన్ని జన్మల పుణ్యఫలం నిన్ను వెతుక్కుంటూ వస్తుందో తెలియదు. మరి ఈరోజు మన వెంకన్న స్వామి ఈరోజు తీర్పు ఇచ్చేస్తున్నాడు. మరి ఈ రోజు లోపల ఇది విన్నావు అంటే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయంట. మరి ఆ తర్వాత నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడానికి నీకు బాధలు అనేవే ఉండవు అని చెప్పేసి అంటున్నాడు. అలాగే నువ్వు పూర్తిగా విన్నావు అంటే ఆ విషయం ఏమిటనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు, అలాగే ఎన్నో మలుపులు, అలాగే నీ మీద కుట్రలు చేసేటువంటి వారు ఎంతోమంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా వివరించి చెప్తాను అని చెప్పేసి సాక్షాత్తు మరి మన వెంకన్న స్వామి చెప్తున్నారు. మరి అది కూడా ఈ క్రింద చెప్పినటువంటి 3 నెంబర్లు తీసుకుని వచ్చాడు. మరి ఈ మూడింట్లో ఏదో ఒకటి తాకి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంట. మరి ఇది మన వెంకన్న స్వామి ఆజ్ఞట. మరి నువ్వు తప్పకుండా పాటించాలి. తప్పితే ఆ తర్వాత చాలా పశ్చాత్తాపం అయితే పడిపోతావు. జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి హెచ్చరికతో, ఒక నిగూఢ అర్థంతో దాగి ఉన్నటువంటి ఏదో ఒక తెలియనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి బాబా గారి మాటల్లో వెనుకున్నటువంటి ఈ అర్థము, అలాగే పరమార్థము, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మరి ఈ వీడియో మనం ఎక్కడ కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా మనం చివరిదాకా చూస్తేనే కదా మరి తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ సందేశం పూర్తిగా వినేద్దాం, మనం అదృష్టాన్ని అయితే పొందుదాం. మరి ఇక మీ బిడ్డ నీ జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే నువ్వు ఏం చేయగలుగుతున్నావు, అలాగే మరి ఎందుకు అంటే ఈరోజు సాక్షాత్తు మన వెంకన్న స్వామి కదా, మన సాయినాథుడు, వీరిద్దరూ కలిసి వచ్చి తన బిడ్డలను, భక్తులను, వాళ్ళ జీవితాలను, అలాగే వాళ్ళ యొక్క జాతకాలను ఇవన్నీ కూడా మార్చబోతున్నారు. అలాగే వారి జీవితం ఎలా ఉండబోతుందో కూడా చాలా ఖచ్చితంగా చెప్పబోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా మరి ఈరోజు తేల్చేస్తారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ప్రతి ఒక్కటి కూడా చెప్పడానికి వస్తున్నారు. మరి అలాగన్నప్పుడు ఆ ఇద్దరు చూపు కూడా నీ మీద పడాలి అంటే అదే కదా మరి నిజమైనటువంటి అదృష్టంగా నువ్వు భావించాలి. మరి ఇంతమంది ఈ సమయంలో ఈ యొక్క వీడియో చూస్తున్నారు అంటే మరి ఈ సందేశం నీ కంట పడింది అంటే అది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇది జరగదు. మరి ఇది మన వెంకన్న స్వామి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ శిరస వహించి నువ్వు వారు ఏం చెప్పారో అవన్నీ కూడా పాటించి నువ్వు నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్నటువంటి ఆ యొక్క మార్పును నీకు నువ్వే సాధించుకో. మరి నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసావంటే నువ్వు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి నేను చెప్పే ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశం నీ వరకు చేరాలి అంటూ బాబాగారు చాలా
గట్టిగా సంకల్పించుకుని వచ్చారండి. మరి బాబాగారి సంకల్పమే అంతలా ఉంటే మనం ఇది విని మన యొక్క జీవితాన్ని మనం మార్చుకోవడానికి మనం ఏ విధంగా ప్రయత్నించాలి, అలాగే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది బాబాగారు చాలా బాగా చెప్తున్నారండి. మరి మరి ఇది ఏదైతే ఉందో మన కోసం అది మాత్రమే మన కంటపడుతుంది. మరి ఇది మన కోసం కాకపోతే మన పక్కకు పోతుంది కదా. మరి ఒక్కసారి ఆలోచించండి. మరి ఏదైనా సరే మనకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే అది మన కోసం పంపినటువంటి సందేశం అన్నప్పుడు, లేదా మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనకు చూపించినటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి మరి ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు వచ్చింది అని చెప్పేసి అది మీకు అదృష్టం అని చెప్పేసి నువ్వు భావించాలి కదా తల్లి. అప్పుడు భగవంతుడు నేరుగా వచ్చి అలాగే సాయి నేరుగా వస్తాడు కదా. మరి నీకు ఒక వ్యక్తి రూపంలోనో లేదు అంటే ఒక మాట రూపంలోనో ఒక సందేశం ద్వారానో ఇలా మరి వీడియో రూపంలోనో నీ ముందుకైతే వచ్చి నీ యొక్క అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు చేసి మరి నీ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చేసి నీకంటూ ఒక ఉన్నతమైనటువంటి అదృష్టమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి ఇది మరి ఈ వీడియో కదా మరి నీ కంటపడింది. మరి ఏదైతే ఏమి నీకు ఈ యొక్క మరి మన వెంకన్న స్వామి అందించేటువంటి ఈ వీడియోలో ఒక 3 నెంబర్లు ఏవైతే ఉన్నాయో అందులో ఏదో ఒకటి తాకి అసలు నీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మరి ఆ యొక్క వెంకన్న స్వామి అలాగే సాయినాథుడు కూడా మరి నీకు తీసుకుని ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని నీకు కల్పించారు అంటే మరి నీకు పూర్వజన్మ సుకృతం అనే భావించాలి. ఇది మన ఇద్దరు తండ్రులు కలిసి చేసినటువంటి ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞను తప్పకుండా పాటించాలి. నిజంగా ఎంతోమంది మన జీవిత సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి సమాచారం ఉంటేనే మరి మన ముందుకైతే వస్తుంది. మరి ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం అనేది దొరికి తీరుతుంది. తప్పకుండా మనసులో ఒక్కసారి భక్తితో మన వెంకన్న స్వామిని, మన ఏడుకొండల వెంకన్న స్వామిని అలాగే మన సాయినాథుని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకొని మరి ఈ మూడింట్లో ఏదో ఒక నెంబర్ను కానీ నువ్వు తాకావంటే నీ భవిష్యత్తు ఏమిటో నీకు తెలిసిపోతుంది. అలాగే నువ్వు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నావు అని నీకు తెలిసిపోతుంది. అలాగే నీకు పట్టి పీడించేటువంటి ఆ యొక్క పీడలు చెడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయని చెప్పేసి మరి ఖచ్చితంగా మన వెంకన్న స్వామి చెప్పబోతున్నారు. మరి నీకు రాబోయే రోజుల్లో అసలు నీకు ఎలా ఉండబోతుంది, ఏమైనా చిక్కులు సమస్యలు రాబోతున్నాయా ముందుగా తెలిసి మీరు అలర్ట్ అవ్వచ్చు కదా. మరి మీరు ప్రిపేర్డ్గా ఉండొచ్చు. మరి ఇదంతా కూడా మరి ఈ యొక్క బాబావారు మనకు తీసుకొచ్చినటువంటి అదృష్టం అని భావించాలి తల్లి. ఆ విధంగా భావించినప్పుడే మరి ఆ యొక్క అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలో చూడగలుగుతావు తల్లి. నీ కోరికలు తీరిపోతాయి. అలాగే నీ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోవడానికి వారి యొక్క ఆశీస్సులు నీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఆలస్యం చేయకుండా మరి బాబా యొక్క సందేశం చూసేయాలి కదా. మరి బిడ్డ ఈరోజు సాక్షాత్తు మన వెంకన్న బాబు ఈ 3 నెంబర్లో ఏదో ఒకటి తాకమని చెప్పేసి నీ ముందుకైతే వచ్చాడు. మరి ఈ తీర్పు అనేది నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఇది అమలు కాబోతుంది. మరి అందులో ఏముందో నువ్వు తెలుసుకోవాలంటే ఈ 3 అంకెలు కూడా ఏదో ఒక అంకెను నువ్వు కంపల్సరీగా తాకావంటే నీ భవిష్యత్తు కూడా మొత్తం కూడా నీ చేతుల్లోకి వస్తుంది. అలాగే నీ కళ్ళ ముందు వచ్చేస్తుంది. సాక్షాత్తు మన వెంకన్న స్వామి చెప్తున్నాడు కాబట్టి ఇది తాకి చూడు తల్లి, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోమని మరి నీకు ఎదురుగా ఈ 3 నెంబర్లు అయితే పెట్టబోతున్నారు. మరి ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా ఆ యొక్క వెంకన్న స్వామిని అలాగే మన సాయినాథుని తలుచుకుని నీ యొక్క మనసులో కోరిక తలుచుకుని నువ్వు ఏదైతే నమ్మావో ఆ యొక్క
కోరికను దృఢంగా తెలుసుకుని మరి ఈ మూడట్లో ఒక నెంబర్ తాకుతుంది. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ముందు 1వ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి కోసం మన వెంకన్న స్వామి ఇచ్చినటువంటి తీర్పు ఏమిటో తెలుసా? అది నేను ఇప్పుడే చెప్పేస్తాను. నువ్వు చాలా జాగ్రత్తగా విను బిడ్డ. మరి నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇప్పుడు నేను నీకు ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నానంటే నీ గతంలో మరి నీ లైఫ్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అన్న విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నా. నీ పాస్ట్ లైఫ్, నీ యొక్క గతంలో ఏదైతే జరిగిందో అది ప్రస్తుతం ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మరి చెప్పబోతున్నారు. మరి ఇప్పుడు టైం చూస్తే ప్రస్తుతం ఏదైతే నడుస్తూ ఉందో అది చాలా బాగుంది తల్లి. నువ్వు 1వ నెంబర్ తాకావు కాబట్టి మరి నీకు కొన్ని విషయాలు జరగడం వలన నువ్వు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా లైఫ్లో అంత మంచిగానే ఉంది కానీ ఇబ్బంది ఎందుకు వస్తుంది బాబా అని. అది ఎలా వచ్చింది బాబా అని. అది చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండొచ్చు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం అవ్వచ్చు, లేదు అంటే మరి ఏదైనా ఒక సంబంధం ఉండి అనుకోకుండా వారితో మాటలు తెగిపోవచ్చు. మరి అయితే జీవితం అనేది చాలా చాలా మంచిగా నడుస్తూనే ఉంది, కానీ చాలా బాగుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరగట్లేదు. ఇది దేనివల్ల అని చెప్పేసి నువ్వు చాలా చింతిస్తూ ఉన్నావు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది మరి అని నీకేమీ అర్థం కావట్లేదు. అయినా సరే ఇంకా చాలా అనుకుంటున్నావు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది బాబా అని ఎప్పుడు కూడా నాతో చెప్తూ ఉంటావు కదా తల్లి. జాగ్రత్తగా వినిబిడ్డ. ఇది నీ గతం అంటే మరి నీ యొక్క గతంలో ఏం జరిగిందో అది ఎవరైతే 1వ నెంబరు ఎంచుకున్నారో వారి గతం అంటే మరి 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి యొక్క గతం ఎలా గడిచింది అంటే యొక్క జీవితం అంతా మంచిగానే ఉంది. నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది రాబోయే రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయంటే నువ్వు ఇప్పుడు ఏదైతే అర్థం కాకుండా ఏదో నీకు అయోమయంలో ఉన్నావో, ఏ విషయం అయితే నీకు అర్థం అవ్వట్లేదో మరి ఆ మనసు వల్ల నీకు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నావు. మరి చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి. నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. నువ్వు ఒక సందర్భం చూసి ఆ యొక్క పరిస్థితిని దగ్గర ఆగిపోతున్నావు. నువ్వు ఎటువంటి ఎవరిపైనైతే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతున్నారు. ఇక్కడ పూర్తిగా పాత గతం ఏదైతే ఉందో అది చాలా మంచిగానే కనిపిస్తూ ఉంది. కానీ అనుకోకుండా నీ యొక్క జీవితంలో ఏదైతే జరిగిందో దానికోసం నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతున్నావు బిడ్డ. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నావు. ఎవరో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నిన్ను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నువ్వు ఎవరిపైనా కూడా విశ్వాసాన్ని ఉంచడం అన్నది అంత సరైనది కాదు తల్లి. మరి అతి విశ్వాసం, అతి నమ్మకం ఎవరితో ఎంతవరకు ఉండాలో అది ముందు నువ్వు తెలుసుకోవాలి. మరి నీకు రాబోయే సమయంలో మనసు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, నీ మనసులో ఏవైతే ఆలోచనలు చేస్తావో, ఏవైతే వ్యూహాలు పొందుతున్నావో వాటి వల్ల కొంచెం జాగ్రత్త. మరి ఇబ్బందులు అయితే కలుగుతాయి. మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ మరి వెంకన్న స్వామి చూపించేటువంటి దారి ఏదైతే ఉందో మరి ఈ బిడ్డ ఈ యొక్క 1వ నెంబరు ఎప్పుడైతే నువ్వు కోరుకున్నావో వారికి నువ్వు ఏదైతే అనుకున్నావో అది ఖచ్చితంగా తీరుతుంది. కానీ అది జరగడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. నువ్వు ఓపిక పట్టాలి అంటూ మన వెంకన్న స్వామి అయితే మనకి విన్నవిస్తున్నారు. మరి అలాగే సక్సెస్ అనేది అలాగే విజయం అనేది మనకు తప్పకుండా వరుస్తుందంట. మరి నీ యొక్క మెదడులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా ఎప్పుడైతే పూర్తి అయిపోతాయంట. కొంచెం సమయం తీసుకుంటుంది, ఓపికగా ఉండమంటున్నాడు. మరి కానీ నీ పనులు ఎవరైనా సరే పూర్తిగా అవ్వకుండా ఆపుతూ ఉన్నారో వారు నీ శత్రువులే ఉండొచ్చు. అలాగే నీకు బాగా ఇష్టమైన వారి స్థానంలో కూడా
ఉంటూ నిన్ను నాశనం చేయాలని ఒక సంకల్పంతో ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఆ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నారు. మరి నీ మనసులో చాలా నెగిటివ్ ఎనర్జీతో ఉన్నావంట. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అలాగే అనుకుంటున్నావో ఆ విషయంలో అయితే నువ్వు తప్పకుండా విజయం అయితే సాధిస్తావన్నారు. బిడ్డ, నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నా జీవితంలో ఇదే జరగాలి, కానీ అది ఒక్కొక్కసారి వేరేలా జరుగుతుంది. అంటే సహజంగా అందరిని చూసినప్పుడు ఇక్కడ మనం ఒకటి అనుకుంటే జీవితం ఒకటి అనుకుంటాం. మరి మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడని చెప్పేసి అంటారు కదా, ఆ విధంగా అది అది చాలా నిజము. మరి దానివల్లే కదా నీకు ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే నీకు ఏది కావాలి అని దాన్ని నువ్వు తప్పకుండా పొందుతావంట, కానీ కొంచెం సమయం అయితే పడుతుంది అన్నారు. నువ్వు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు తప్పకుండా లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. బిడ్డ, ఏదైతే 5 వారాల పాటు నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే నీ జీవితంలోకి ఒక పాజిటివ్ సమయం అనేది, ఒక మంచి సమయం అనేది, ఒక శుభ సమయం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎప్పుడు మరి ఇంత అద్భుతంగా 1వ నెంబర్ కోసం చెప్పారు కదా, మరి ఇక 2వ నెంబర్ గురించి ఏం చెప్పబోతున్నారో జాగ్రత్తగా విను. 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి జీవితంలో ఇప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయంట, కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు. అది నీ ఇష్టంతోనే నీ జీవితంలో అంతా కూడా అదృష్టం కలిసి రావాలి. నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా కూడా నడుస్తూ ఉంది. నువ్వు చాలా పాజిటివ్గా ఉన్నావు. ఇప్పుడు ఈ పరిస్థితి నువ్వు చాలా బాగా మంచిగా ఎదుర్కొంటున్నావు. అలాగే నీ జీవితంలో చాలా కళలు ఉన్నాయి. నువ్వు ఆ కళల గురించి ఏమీ బాధపడడం లేదు. నువ్వు ఆ కళలను కంటూ చాలా లోపల ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నావు. అలాగే నీ యొక్క అనుభవం, ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తున్నావు. నేను చాలా సంతోషంగా పనిచేస్తున్నాను, మరి నేను ఆ సంతోషంగా పనిచేసి ఆ పనిని పూర్తి చేయాలని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఒక పాజిటివ్నెస్ అనేది తెచ్చుకుంటూ ఉన్నావు. కాబట్టి రాబోయే సమయం కూడా నువ్వు రెడీ చేసుకుంటున్నావు, అలాగే సిద్ధంగా ఉంచుకుంటున్నావు. చాలా మంచి ఫీలింగ్స్తో నువ్వు ఉన్నావు తల్లి. నీకు ఈ యొక్క గత జీవితం ఏదైతే ఉందో అది నీకు సంగతి ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా చెప్పబోతున్నారు. విను బిడ్డ, మరి అది తన మంచి అని చెప్పలేను, అంత చెడు అని కూడా చెప్పలేను. నీ యొక్క జీవితం ఎలా అయిందనేది మరి నీ ఫ్యూచర్లో ఏ విధంగా జరగబోతుంది, ప్రజెంట్ ఏదైతే నీ లైఫ్లో జరుగుతుందో, అలాగే నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది చాలా బాగుంది. నీకు అనిపిస్తున్న విజయం నీ చేతుల్లోకి వస్తుంది. అలాగే నీకు ఏదైతే పని చేస్తూ ఉన్నావో, బిజినెస్ అయినా సరే, నువ్వు చేసేటువంటి జాబ్ అయినా సరే, మరి నువ్వు ఏదున్నా సరే అన్నింటిలో కూడా నువ్వు ఉన్నత స్థానానికి అయితే వెళ్ళబోతున్నావు తల్లి. మరి ఇప్పుడు చాలా చాలా బాగుంది తల్లి. నీకు చాలా అదృష్టమైతే ఒక నమ్మకం కలిగి ఉండాలి. అదృష్టం నాకు వరిస్తుంది అని. బిడ్డ, జీవితంలో నువ్వు చాలా చేశావు. నా కాళ్ళ మీద పడి ఎంతో బతిమాలావు. మరి నేను ఖచ్చితంగా నా కాళ్ళ మీద నిలబడతాను అని చెప్పేసి నువ్వు ఎప్పటికప్పుడు ఒక సంకల్పాలు చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఎంతో ప్రయత్నించావు. అది కూడా మరి అటువంటి ఒక సందర్భంలో, అటువంటి కండిషన్లో వ్యక్తి చాలా విజయాన్ని సాధిస్తాడు అనేది నువ్వు నిరూపిస్తున్నావు. ఒక్కొక్కసారి వారు తప్పుడు నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో దానివల్ల చాలా మూల్యం అయితే చెల్లించవలసి ఉంటుంది. మరి నువ్వు వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేకుండా మరి ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొని ముందుకైతే సాగాలి. అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరాలి అని గట్టిగా చెప్తున్నారు. మరి నిన్ను వెనకకు లాగడానికి చాలామంది వ్యక్తులైతే చూస్తూ ఉన్నారంట. మరి ఇది నువ్వు ఎవరైతే చెడ్డ వ్యక్తులు మాయలో ఇరుక్కునే అవకాశం ఉన్నదో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. మరి ఎవరితోనైనా సరే స్నేహం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని స్నేహం చేయాలి.
చెడ్డ స్నేహాల్లో ఇరుక్కునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి అంటూ బాబాగారు చెప్తున్నారు. అలాగే గతంలో ఎన్నో కష్టాలు పడ్డావు. ప్రజెంట్ టైంలో అనుకుంటూ ఉన్నావు నీ చేతుల్లో ప్రపంచం ఉందని. నువ్వు లోపల నుండి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నావని, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నది, నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది అని. కానీ ఇప్పుడు మరి ఎప్పుడూ కూడా ఆ యొక్క నమ్మకాన్ని వదులుకోకుండా నువ్వు పూర్తిగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలి అని చెప్పేసి మరి ఈ 2వ నెంబర్ ఎవరైతే పట్టుకున్నారో వారి గురించి అయితే మనకి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏదైతే ఉందో నువ్వు ఇలాంటి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది పరిస్థితిని ఒక పాడు చేసుకోకుండా ఒక చెడ్డ సాంకేత్యాలు అనేవి కోరుకుని ఎలాట్లో ఇరుక్కుని నువ్వు కోరి కష్టాలు తెచ్చుకోవద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు బిడ్డ. మరి రాబోయే సమయంలో ఇందులో ఎవరి ప్రమేయం కూడా ఉండదంట. నువ్వు నువ్వుగా పరిస్థితిని తెచ్చుకున్నావు. మరి నువ్వు అలా ఇరుక్కోకూడదని అనుకున్నప్పుడు ఏదైతే మన వెంకన్న బాబు చెప్తున్నారో మరి ఇటువంటి ఏదైతే ఉందో నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుసరించాల్సిందేనంట బిడ్డ. నువ్వు నీ యొక్క అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్నే నువ్వు అనుసరిస్తున్నావని అంటున్నారు. ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అనుకుంటే వారిలో మనసు చెప్పేటువంటి మాటనే వింటారంట. మరి నీ భాగ్యాన్ని నువ్వు చేతులారా అలా అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు. మరి ఇక నువ్వు నీ యొక్క మనసు మాట విని ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకున్నావంటే నీ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. మరి నువ్వు జనాలు చెప్పేటువంటి మాటలు అస్సలు వినవద్దు తల్లి, మనసులోకి తీసుకోవద్దు అంటూ చాలా గట్టిగా మన వెంకన్న స్వామి చెప్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో ఎంత దగ్గర వారైనా సరే, అలాగే ఎవరు చెప్పినా కూడా నువ్వైతే వారి మాటలైతే వినవద్దు తల్లి. నీ మనసుకు ఏం చెప్తే అదే చెయ్యి, దాన్ని అనుసరించమంటూ అంటున్నారు. ఇప్పుడు 3వ నెంబర్ ఎవరైతే తాకారో ఆ బిడ్డడు, మరి 3వ నెంబర్ తాకినటువంటి బిడ్డ ఆ యొక్క జీవితం ఎలా ఉంటుంది, మరి వాళ్ళు ఏ విధంగా ఎవరైతే ఏదైతే కోరుకున్నారో వారు ఈ సమయం అయితే రెస్ట్ విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన అయితే మనసులో ఉంటుంది. ఎందుకంటే అధిక పని భారం అవ్వచ్చు, లేదు అంటే ఇంకా ఏ ఇతరమైనటువంటి విషయాలు కావచ్చు. మరి ఈ యొక్క బాధ్యతలు మోసి విసిగిపోయి ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటే బాగుండుని ఈ సమయంలో అని మీకు అనిపిస్తూ ఉంటుంది. మరి నీ మనసులో కూడా చాలా మరి అనిపిస్తూనే ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను బిడ్డ. ఒక్కసారి గట్టిగా ఆలోచించు. విశ్రాంతి తీసుకోవాలి. నా లైఫ్లో ఇక నేను ఏమీ చేయలేను, మరి నా లైఫ్ విశ్రాంతి కోరుకుంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా నీ మనలో కదలాడుతూ ఉంటాయి. అయోమయ స్థితిలో ఆగిపోతూ ఉన్నావు. కొన్ని రోజుల తర్వాత కూడా దిక్కు తోచట్లేదు. మరి నీకు కొన్ని రోజులుగా దిక్కు అయితే తోచట్లేదు, ఎంతో గందరగోళంగా ఉంది. మరి మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నువ్వేవైతే చేస్తూ ఉన్నావో ప్రతి దాని గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు తల్లి. మరి నీ మైండ్లో ఏదైతే నడుస్తుందో అదే విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుందన్న సందేశం, మరి ఆ పనులు చేసినట్లయితే నీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి నువ్వు ఆ పనులు చేయడం వల్ల ఒక వ్యక్తి అయితే బాధపడుతూ ఉన్నారు బిడ్డ, నీ మీద కోపాన్ని చూపిస్తున్నారు. నువ్వు గట్టిగా అర్థం చేసుకోవాలి. మరి నీ దగ్గర సమయం అయితే ఉంది, నువ్వు మంచిగానే ఆలోచించు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఏంటి, జనాలకు సంబంధించినటువంటి విషయం, అది జనాల్లో ముడిపడి ఉన్న విషయం, అది నీ యొక్క జీవితంలోని చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు. చూడు, నీ యొక్క పాత జీవితం ఏదైతే ఉందో అది ఎలా గడిచింది, తర్వాత నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇప్పుడు మన వెంకన్న స్వామి చెప్పబోతున్నాడు. అంటే ఆ తర్వాత ఏం చెప్పబోతున్నాడు అంటే ఆ తర్వాత మరి నీకు చూపించేటువంటి దారి ఆయన ఏ విధంగా ఉంటుంది అంటే, మరి సందేశం అనేది చాలా గట్టిగా ఉంటుంది. నీ యొక్క దారి అనేది చాలా అదృష్టంగా మారబోతుంది. మరి నీ యొక్క పాత
జీవితం ఏదైతే ఉందో నువ్వు చాలా చాలా కష్టాలు పడ్డావు బిడ్డ. ఇక్కడ నీ గతంలో అయితే నువ్వు ఏదైతే పనులు చేస్తూ ఉన్నావో వాటిని ఆపడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నీ జీవితంలో నువ్వు చాలా చూసావు. ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డావు. అలాగే నీ జీవితంలో నువ్వు అన్నీ మారడం చూసావు. మరి నీకున్నటువంటి ఈ స్థితి ఒకరోజో, ఒక వారమో, ఒక నెలో కాదు తల్లి. సంవత్సరాల నుండి నువ్వు ఈ యొక్క స్థితిని నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు. ఒక సంఘర్షణ రూపంలో నువ్వు దీన్ని చూస్తూ ఉన్నావు. ఇదంతా కూడా నీకు నీ యొక్క గత జీవితంలో ఉంది. ఒకసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటున్నావో అది గుర్తుపెట్టుకో. అది సరైనదా కాదా, మరి నేను చేసే పని ఎలాంటిది అని చెప్పేసి నువ్వు ఒక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకో బిడ్డ. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని, మరి ఆ విధంగానే ఉంటుంది. మరి ఏదైతే నువ్వు చెయ్యాలని అనుకుంటున్నావో దాని యొక్క రిజల్ట్ అనేది నీకు తొందరలోనే చూస్తావు. నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో దాని యొక్క రిజల్ట్ అనేది మరి నీకు చూపించి తీరుతాడు. మరి బిడ్డ, నువ్వు ఏదైతే నీ మనసులో ఆలోచనలు చేస్తున్నావో ఆ ఆలోచనల వల్ల చాలా మార్పు అనేది నీ జీవితంలో రాబోతుందంట. అన్నీ కూడా నీ చేతుల్లో ఉన్నాయంట. ఇప్పుడు నువ్వు నీకు మరి వెంకన్న స్వామి ఇస్తున్నటువంటి సందేశం ఏంటో, మరి ఆ యొక్క కొండలరాయుడు ఇచ్చేటువంటి ఎలాంటి సందేశం ఇస్తున్నారు అనేది నువ్వు ఖచ్చితంగా మనసులో అయితే తలుచుకుని వినుతల్లి. ఇక ఏదైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలుగుతున్నావో, మరి చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డావో దానిని నువ్వు చేసి తీరు తల్లి. మరి నువ్వు ఎలా చేస్తావు, ఎందుకు చేస్తున్నావు, ఇది నీ జీవితంలో ఏం జరిగినా కూడా అది నీకే చెందుతుంది. దాని రిజల్ట్ అనేది నీకే పొందుతున్నావు. నవ్వితే నువ్వే నవ్వుతావు, ఏడిస్తే నువ్వే ఏడుస్తావు. మరి నువ్వు ఎవరితోనూ కూడా కంపేర్ చేసుకోవద్దు. ఇది నీ జీవితం. నీ చేయిని ఎవరు కూడా వదిలి పట్టుకోరు. మరి నువ్వు భయపడకుండా నీ యొక్క జీవితం యొక్క పూర్తి బాధ్యతను నువ్వే తీసుకో. మరి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేసేసాయి. ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం. మరి కొంతమంది కోప్పడే అవకాశాలు ఉన్నాయి, ఒక బాధపడే అవకాశాలు ఉన్నాయి కొంతమంది. మరి బాధపడినవు, కోప్పడినవు ఏదైనా సరే నీ నిర్ణయం నువ్వే తీసుకో. నీ ఉద్యోగం సంబంధించి అయి ఉండవచ్చు, లేదు అంటే నీ బంధానికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదంటే నీ కుటుంబానికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు అంటే ఆర్థికపరమైనటువంటి సమస్య అవ్వచ్చు. మరి కుటుంబంలో వాళ్ళు కూడా నీకు కొంచెం వ్యతిరేకంగా తయారవ్వచ్చు. కానీ నువ్వు మాత్రం నీ జీవితంలో ముందుకు వెళ్ళు. అనుకున్నప్పుడు ఏవి కూడా నీకు అడ్డుపడదు. మరి ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకో. మరి నీకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించు. నీ యొక్క ఏది జరుగుతుందో అదే జరగనివ్వు. కానీ నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే కోల్పోవద్దు. నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు అంటే అవకాశాలన్నీ వాటంతా తవ్వే నీకు దాసోహం అవుతాయి. మరి నీ మనసు వరకు మాత్రం మరి ఇవన్నింటినీ కూడా తీసుకుని మరి వదిలేసేయొద్దు. మరి ఈ విషయంపై మాత్రమే నువ్వు ధ్యాస పెట్టు. ఎందుకని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి, అలాగే నిన్ను ఎవరైతే కోప్పడుతూ ఉన్నారో, నీ దగ్గర నిలదీసేవాళ్ళు, నీకు వ్యతిరేకంగా మారిన వాళ్ళు అన్ని పరిస్థితులు కూడా సద్దుమణిగి మరి నిన్ను అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను చెప్పబోతున్నాను తల్లి. మరి అలాగే నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి రావడానికి మరి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావు. మరి నువ్వు ఎవరి వల్ల గురించి బాధపడ్డావు, ఎవరి వల్ల నీ అడుగులు ఆగిపోతున్నాయి, మరి అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ అడుగులు వేయి తల్లి. ఆచితూచి అడుగు వేసావంటే విజయం నీ సొంతం తల్లి అంటూ బాబాగారు మన ఆ యొక్క వెంకన్న బాబు రూపంలో మనకి ఈ యొక్క సందేశాన్ని అయితే వివరించారండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు మరిన్ని మనకి ఇచ్చినందుకు ఆ సాయినాథునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. మరి ఈరోజు ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద కామెంట్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే
అలాగే రేపు మరి యొక్క అద్భుతమైనటువంటి సాయినాథుని సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.